మంచిర్యాల జిల్లా శ్రీరాంపురంలో సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు। ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు। స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు। గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ అంటే ఒక వేడుకగా జరిగేదన్నారు। తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ పేరు ఎత్తే అర్హత కూడా లేదని మండిపడ్డారు। బతుకమ్మ చేసినా బోనం చేసినా జై తెలంగాణ అని నినాదం ఆనాడిచ్చినాం। అంటే అంత ముఖ్యం బతుకమ్మ అంటే మనకు। కానీ అట్లాంటి బతుకమ్మను ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసేసింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం। మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కోరుతున్నా। తెలంగాణ తల్లిని ఎప్పుడు పెట్టుకున్నాం మనం? ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమంలో పెట్టుకున్నాం। ఆనాటి నుండి బతుకమ్మ ఉన్నది। ఎన్నో వందల ఏళ్ల నుంచి ఎవ్వరు పాలన చేసినా బతుకమ్మ ఉన్నది, కొనసాగింది। కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ తల్లి చేతులకు వెళ్ళి బతుకమ్మను తీసేసి ఇప్పుడు ఏమంటారంటే మేము తెలంగాణ తల్లిని ఒప్పుకోము, కానీ మనందరం అంట పోయి వాళ్ళు గిన్నిస్ రికార్డ్ చేస్తారట బతుకమ్మలలో। ఇది సింగరేణి గడ్డ। ప్రతి కుటుంబంలో బొగ్గుబాయిలో ఒక బిడ్డ ఉంటాడు, వాళ్ళ కష్టాలు మీకు తెలిసి ఉంటాయి। మరి నిన్ననే బోనస్ అని చెప్పింది ప్రభుత్వం। ఎంత మోసం చేసిరు గమనించిరా? మొత్తం టోటల్ గా లాభాలల్లో 34% ఇవ్వాలి మనకు, కానీ అందులో ఒక 60% పైసలు పక్కకు పెట్టి మిగతా వాటిలల్లో మనకు బోనస్ అని ఇచ్చిరు। అంటే ఏం జరిగింది? ప్రతి సింగరేణి కార్మికుడి ఇంట్లో కనీసం 1 లక్ష రూపాయలు నష్టం జరిగింది మీకు ఇవాళ వచ్చే బోనస్ ప్రభుత్వం చెప్పేది 1,90,000 అని చెప్తారు, కానీ ఇంకొక 1 లక్ష రూపాయలు ఎక్కువ రావాలి। అది ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం। ఇక ఇదే శ్రీరాంపూర్లో మీకు తెలుసు దాదాపుగా 2 మైన్లు బంద్ అయిపోయినాయి మొత్తానికే, ఇంకొక మైన్ బంద్ అయ్యే పరిస్థితి ఉంది। కానీ ఇంతవరకు కూడా కొత్త మైన్ అనేటటువంటిది ఓపెన్ చేస్తలేరు। మా కొడుకులు బిడ్డలు డ్యూటీలకు ఎక్కకుండా ఉన్నారంటే అందుకోసమే అంటున్నా, చేయాల్సిన పని చేస్తలేరు, ఇవ్వాల్సిన లాభాలలో వాటా ఇస్తలేరు। మరి ఇవన్నీ కూడా గమనించుకోండి। నాకంటే ఎక్కువ మీకే తెలుసు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఇంతమందికి చెప్తే మొత్తం శ్రీరాంపురంలో లొల్లి లేచినట్టే అని నాకు తెలుసు। మరి ఈ ముచ్చట అందరికీ ఒకరికొకరికి చెప్పుని ఖచ్చితంగా బతుకమ్మ గౌరవాన్ని కాపాడాలంటే ఇట్లనే మనం ఇంకా పండగ